అందరికీ నమస్కారం. నేను మీ హేమలత గంటి. ఈరోజు మన జగద్గురు శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరిలోని 8వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాము. వినండి. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. భావం: అమ్మా, అమృతసాగర మధ్యప్రదేశంలో కల్పతరు పరివేష్టితమైనటువంటి చింతామణి సదనంలో శివస్వరూప మంచమునందు పరమశివుని తాలూకా ఒడి మీద తేజరిల్లే నిన్ను, ఆనందలహరివైన నిన్ను ధన్యాత్ములు కొందరు ఆరాధిస్తూ ఉంటారు. ఇది మనం అందరం చదువుకుంటూ ఉంటాం. మణిద్వీప వర్ణన దానికి దగ్గరగా ఉండేటటువంటి శ్లోకం ఇది. ఆ చుట్టూ వనాలు ఉండడం, చింతామణులతో కూడి ఉండడం, అన్ని ప్రకారాలు ఆ రకమైనటువంటి అమ్మవారిని మనం ధ్యానంలో ఉండేటప్పుడు నిన్ను ఆ రూపంతో అందరూ కూడా శివుడి తాలూకా ఒడి మీద నువ్వు ఉండి కూర్చుని ఉండేటటువంటి నీ రూపాన్ని తలుచుకొని పుణ్యాత్ములు కొందరు నిన్ను ధ్యానం చేయగలుగుతూ ఉంటారు అని దీని భావము. ఇది 8వ శ్లోకం అయింది. రేపు 9వ శ్లోకంతో మీ ముందు ఉంటాను. మీ గంటి హేమలత.